శశివర్ణం నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం భక్తానాం ఏకదంతం పామహే. ద్వేషం పెంచుకున్నారన్నాడు ఎవరిని? నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమో నమః. ఓం నమః శివాయ. 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 హర హర మహదేవ శంభో శంకర. నమః పార్వతీపతయే నమః. ఓం నమో నారాయణాయ. 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 ఓం శ్రీ రాధాయై నమః. ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్లే ముందు ఒక మాట నాకు ఇప్పటికిప్పుడు తోచింది చెప్తాం అనుకుంటున్నాను. మనం ఎన్ని పేర్లతో మనం చెప్తున్నాం. ముందు గణేశుణ్ణి స్తుతిస్తున్నాం, తర్వాత జగన్మాత ఆ తల్లి అయినటువంటి ఆ దుర్గాదేవిని నమస్కరిస్తున్నాం, తర్వాత శివుడు పరమశివుడు అయినటువంటి ఆయన్ని హరహర మహదేవ అనుకుంటూ ఆయన్ని జపిస్తున్నాం, తర్వాత నారాయణమూర్తి శ్రీమన్నారాయణమూర్తిని జపిస్తున్నాం, తర్వాత పరమ ఆరాధ్య దేవి అయినటువంటి శ్రీ రాధామాతని ధ్యానిస్తున్నాం. ఎందుకని ఇన్ని పేర్లు ఎందుకు? అందరూ ఒకటే కదా. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న దాని ప్రకారం ఇప్పుడు మనం ఇవన్నీ చెప్తున్నాం. విష్ణువు విశ్వాత్మకుడు, విష్ణు అంతా నువ్వే అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఇన్ని పేర్లతోటి ఎన్ని చెప్తున్నాం అంటే శివుడు వేరా అంటే వాళ్ళని అందరినీ విడివిడిగా మనం తలుచుకుంటున్నాం కదా. విడివిడిగా ఒక్కొక్కరిని తలుచుకుంటున్నాం, ఒక్కొక్కరిని ఇది చేస్తున్నాం. ఎందువలన అనేది మనకి ఒక ప్రశ్న మనలోకి మనకి ఉదయించి తీరాలి. ఎందుకనంటే అది ఇక్కడ ఇంకొక లోపల నుంచి భావం తెచ్చుకుంటే వీళ్ళందరూ వేరని కాదు, వీళ్ళందరూ ఒకటే. అయినా ఇప్పుడు ఎలా అయితే మనం విష్ణునామాలు ఈ సహస్రనామాలతో ఎలా విష్ణువుని మనం తలుచుకుంటున్నామో, ఈ విష్ణువు యొక్క రూపాలే మిగిలినవన్నీ కూడా అనుకుంటూ మనం గజాననాయ నమః. ఆ గణపతి దాంట్లో ఆ స్వరూపంలోనే మహావిష్ణువు ఉన్నాడు. శివుడికి ఆయనకి ఏమాత్రం భేదం లేదు. కానీ అందువలన విష్ణువు యొక్క వేరే పేరైనటువంటి శివుడితోటి ఆయన ఆ మంత్రాన్ని మనం ఉపాసన చేస్తున్నాం, అంతే. వాళ్ళని తలుచుకుంటున్నాం, అంతేగాని ఇక్కడ వాళ్ళు వేరు వీళ్ళు వేరు. మనం జగన్మాత అయినటువంటి ఆ కాత్యాయని దేవిని మనం నమస్కరించుకుంటున్నాం, రాజరాజేశ్వరి దేవిని అనుకోకండి. ఆ రాజరాజేశ్వరి దేవి ఎవరు? అందుకనే ఆవిడ్ని వైష్ణవి అన్నారు. ఆ విష్ణువు యొక్క స్వరూపమే ఆ నారాయణి. అది అందువలన ఇవన్నీ కూడా ఈ నామాలన్నీ ఒకటే. ఈ నామాలన్నీ చూపించేది మనకి తెలిపేది ఒకే స్వరూపాన్ని. అది మనం మనసులో పెట్టుకొని ఇన్ని పేర్లతో మనం ఉపాసిస్తున్నాం. ఇప్పుడు మరి నేను ఎందుకు ప్రతిదీ ఒక్కొక్కటి నేను ఎందుకు చెప్పుకుంటున్నానంటే, మనం ఇంతమంది ఒక్కొక్కళ్ళ చరిత్రలో ఇన్ని రకాలుగా మనం ఈ చరిత్రలు చెప్పుకున్నాం. శివ పురాణం చెప్పుకున్నాం, శివుని ధ్యానిస్తున్నాం, శివరూపంలో ఉన్నటువంటి ఆ విశ్వాత్మని ధ్యానిస్తున్నాం. అట్లాగే దేవి భాగవతం చెప్పుకున్నాం, ఆ దేవి యొక్క ఆత్మలు ఆ రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని, ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు విష్ణు రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడిని మనం ధ్యానించుకుంటున్నాం. ఈ నామములు మాత్రమే ఇక్కడ వేరు, కానీ సర్వం ఒకటే అనేటువంటి భావంతో మనం చేసుకుంటున్నాం అనేది నాకు మళ్ళీ మనకి చెప్పుకుందాం అనిపించింది, చెప్పాను. ఇప్పుడు మనం మళ్ళీ ఆ విష్ణు సహస్రనామంలో సరిగ్గా నిన్నటికి మనం సగం పూర్తి చేశాం. 500 నామాలు, 503 నామాలు మనం చెప్పుకున్నాం. ఇంకా మిగిలిన సగం ఇవాళ నుంచి మళ్ళీ మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓం
ఓం నమో నారాయణాయ. సోమపో అమృతప సోమ పురుజిత్ పురుషోత్తమ వినయో జయ సత్యసంధో దాశార్హ సాత్వతీం పతి. సోమపోమృత, ఇక్కడ ఏమంటున్నాం అంటే సోమపోమృత అని వస్తుంది చదివేటప్పుడు, అక్కడ ఒక చిన్న విభజన ఉంది. అమృతపహ అని రావాలి. మనం పుస్తకం చూసినప్పుడు మనకి సోమపో అని చెప్పిన తర్వాత అక్కడ ఒక 2 అంకె వేసి మృతపహ అని ఉంటుంది. అక్కడ అమృతపహ అని చదువుకోవాలన్నమాట చదువుకునే వాళ్ళు కూడా. అక్కడ మృతపహ కాదు. అందువల్ల చదివేటప్పుడు గబగబా చదువుతున్నప్పుడు పొరపాటున మనం ధోరణితో ఆ ఛందస్సు కోసం ఆ లిపికి అంటే మనం ఆ తాళం ఆ కాలం కోసం సోమపో మృతపహ అంటుంటాం అనమాట. అది అనకూడదు. అది కొంచెం మనం జాగ్రత్తగా ఆ పోమృత అనేది గట్టి వెంటనే చదవగలిగితే సంతోషం, లేకపోతే విడదీసి చదువుకోండి, తప్పు ఏమీ లేదు. సోమపహ అమృతపహ సోమ పురుజిత్ పురుషోత్తమ వినయో జయ సత్యసంధో దాశార్హ సాత్వతీం పతి. ఇక్కడ సోమపహ అంటే సోమరసాన్ని పానం చేసినటువంటి వాడు. ఆయన సోమరసాన్ని పానం చేయడం అంటే ఏమిటి? సోమరసం ఎక్కడ వస్తుంది? అది యజ్ఞాలు చేసినప్పుడు వస్తుంది. అది ఆ సోమరసాన్ని తయారు చేసి ఇస్తారనమాట. ఆ భగవంతుడికి కైంకర్యంగా అది ఇస్తారు. ఆ దేవతలకి హవిస్సుగా ఆ దేవతా రూపంతో చేసినటువంటి ఆ యజ్ఞ పురుషుడికి మనం ఈ సోమరసాన్ని మనం ఇస్తాం. ఆయన సేవిస్తున్నాడు అని మనం భావిస్తాం. లేక ఇంకోటి ఏంటంటే యజ్ఞపతి కనుక ధర్మరక్షణార్థం యజ్ఞాలలో అర్పించబడినటువంటి సోమరసాన్ని ఆయన సేవిస్తాడు. అది ఎందుకని ఇచ్చినాం మనం? ఇది యజ్ఞం యొక్క ముఖ్య అర్థం ఏంటి? ధర్మరక్షణ. ఆ ధర్మ సంరక్షణార్థం మనం ఈ సోమరసం ఇస్తున్నాం. అది ఆయన సేవిస్తున్నాడు అని మనం సేవించేవాడు కాబట్టి ఆయన సోమపహ. అమృతపహ అంటే అమృతాన్ని పానం చేసేవాడు. అమృతాన్ని ఆయన ఎందుకు పానం చేయాలి? అమృతం అంటే అందరికీ తెలిసిన అర్థం మరణం లేకుండా చేసేది, ఆయురారోగ్యాలు ఇచ్చేది, అటువంటిది ఇది. ఆ అమృతాన్ని ఆయనే కదా సృష్టించాడు. ఆయన పానం చేయడం ఏమిటి? అసలు ఆయన ఎందుకు పానం చేయాలి అంటే ఇక్కడ అమృతం ఏంటది? పరమానంద అమృత రసాన్ని అన్నమాట. అది అక్కడ ఆనందరసం అనేది. ఆ ఆనందరసాన్ని మన చేత తాగించి తను కూడా సేవిస్తున్నాడు ఆయన. ఎట్లా ఇక్కడ పరమానందం అంటే క్షీరసాగర మంథనంలో అమృతం వచ్చింది. ఆ అమృతాన్ని ధన్వంతరి రూపంలో ఆయన కలశంలో తీసుకొచ్చాడు. ధన్వంతరి అంటే ఎవరు అనుకున్నాం? నారాయణుడేనే, నారాయణుడి యొక్క స్వరూపమనే అనుకుంటున్నాం కదా. కాబట్టి ఆయనే ధన్వంతరి, ఆయనే ఆ అమృతాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అదేమిటి? స్వస్వభావం ఆయన మనందరికీ పంచిపెట్టాలనేటువంటి ఉద్దేశంతో, దేవతలకి పంచిపెట్టాలనే ఉద్దేశంలో అక్కడ ఏమిటి భౌతికంగా మనం ఆలోచిస్తే, లేకపోతే మనం అందరం కూడా వాళ్ళమే, ఆయన యొక్క భక్తులమే. ఆయన యొక్క భక్తులమైనటువంటి మనమును దేవతలకి తేడా లేదు. మనకి ఈ పరమ ఆనంద అమృత రసాన్ని మనకు కురిపించడానికి, మనకి ఇవ్వడానికి, మన చేత సేవింపజేయడం కోసం ఆయన వచ్చాడనమాట. ఆయన మనకి ఇస్తున్నాడు అంటే ఆయన కూడా తనే, మనలో ఉన్నటువంటి జీవ అంశం ఉందే అది కూడా తాగుతున్నది. కాబట్టి ఆయన కూడా అమృతాన్ని పానం చేస్తున్నాడు. సోమ అంటే ఇక్కడ చంద్రస్వరూపం. సోముడు అంటే చంద్రస్వరూపం కదా. ఇక్కడ ఇంకొక మంచి అర్థం కూడా మనకు అనిపిస్తుంది. స ప్లస్ ఉమహ. ఉమ అంటే పార్వతీదేవి. పార్వతీదేవితో కలిసి ఉన్నవాడు సోముడు. అందువల్లే సోమశేఖరుడు చంద్రుడిని ఎలా అక్కడ చంద్రుడి యొక్క అర్థంతో సోమశేఖరుడు అన్నప్పుడు శివుడు మనకు కనిపిస్తున్నాడు కదా. ఈ శివుడు ఎవరు? శివుడును కేశవుడికి వీళ్ళిద్దరికి అభేదం. కాబట్టి ఈయనే సోముడు. ఈయన చంద్రుడు,
ఈయనే శివుడు కూడా. ఆ శివుడు ఎట్లా అయ్యాడంటే స ప్లస్ ఉమ, ఉమతో కలిసి ఉన్నవాడు కాబట్టి. ఇంకోటి ఏంటి, ఈ చంద్రుడు ఎందుకు అవుతున్నాడు తను అంటే మనల్ని రక్షించడం కోసం. మనల్ని ఎలా రక్షిస్తున్నాడు? చంద్రుడు రక్షిస్తాడు. చంద్రుడు ఔషధాలని పెంచుతాడు, ఔషధాలకి శక్తి ఇస్తాడు. కాబట్టి ఔషధాలకి శక్తి ఇచ్చేటటువంటి వాడు చంద్రుడు కాబట్టి ఆయనే తనే ఆ చంద్రుడు కూడా అయ్యాడు అని. పురుజిత్ అంటే అనేకమైనటువంటి వాళ్ళని జయించిన వాడు పురుజిత్ అని. అలాగే పురు సప్తమః, ఈ ఈ ఇన్ని రూపాలు ఉన్నాయే, ఈ విశ్వరూపుడు ఆయన. ఆ విశ్వరూపుడే అన్ని రూపాల కంటే అధికమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాడు. పురువు అంటే విశ్వం అన్నమాట. ఆ విశ్వరూపుడు, ఆ విశ్వరూపులలో సప్తముడు, అధికుడు, చాలా గొప్పవాడు, శ్రేష్ఠుడు. వినయ, వినయవంతులుగా చేయవాడు, మనల్ని అందరినీ వినయవంతులుగా చేయడం. వినయం అంటే ఏమిటి? అసలు ఒక విధంగా వినయం అంటే శిక్ష. మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని ఆయన శిక్షిస్తాడు కాబట్టి ఆయన వినయుడు అయ్యాడు. వినయ. జయ, జయ అంటే సర్వ ప్రాణుల్ని జయించగలిగేవాడు. సత్యసంధ, సత్యమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడు. అంటే ఇది సత్య సంకల్ప. నిన్న మొన్న కూడా నేను ఈ పదాన్ని మన గురించి చెప్పాను. ఛాందోగ్యోపనిషత్తులో ఈ పదం వస్తుంది. ఈయన పేరు సత్య సంకల్పుడు అని వస్తుంది. ఆయన సంకల్పం ఎప్పుడు కూడా సత్యమే అవుతుంది. దాశార్హ, ఇక్కడ దాసార్హ అంటే ఇక్కడ రెండుగా చెప్పుకుంటారు. దాశ అంటే దానం ఒకటి, దానానికి అర్హుడు అంటే ఈయన దానానికి అర్హుడు అని కాదు. ఇక్కడ కృష్ణావతారంలో దాశార్హ అనేటువంటి ఒక వంశం ఉంది. అక్కడ ఆ వంశం అంటే యదువంశం లాంటిదే దాశార్హం అనే ఒక వంశం. ఆ వంశంలో పుట్టాడు కాబట్టి ఈయన దాశార్హుడు అయింది. నన్నయ్య భారతంలో ఆయన అంటాడు, శిశుపాలుడు ఆయన తిడుతూ సభాపర్వంలో తిడుతూ చెప్పాడు, దాశార్హుండు పూజార్హుడే అని. అంటే దాశార్హ దేశంలో ఆ కులంలో పుట్టినవాడు అంటే తక్కువ కులంలో పుట్టినవాడు, అంటే రాజ్యార్హత లేనివాడు అని. అక్కడ పూజార్హుడే, రాజ్యార్హతే లేనివాడు ఇతనికి పూజకి ఎలా తగ్గిపోతాడు అని శిశుపాలుడు నిందించాడు. అక్కడ దాశార్హ అనే పదం అక్కడ కూడా వాడబడింది. అందుకని ఇక్కడ మళ్ళీ నేను ప్రత్యేకంగా ఇది చెప్తున్నాను. దాశార్హుడు ఆయన పేరు. ఆయన తప్ప ఇంకా పూజార్హులు ఇంకెవరుంటారు? శిశుపాలుడికి ఆ మాత్రం వివేకం లేకపోయింది. కానీ లేకపోతే దాశార్హుడి కంటే పూజార్హుడు ఇంకా వేరే వాడు ఉంటాడా? అది దాశ. ఇంకొక అర్థం ఉంది. దాశ అంటే చేప. ఈ జాలరి వాళ్ళు ఉన్నారే, వాళ్ళ వృత్తి చేపలు పట్టడం. అందువల్లనే వాళ్ళని దాశరాజు అన్నాడు. వాళ్ళ యొక్క రాజు దాశరాజు. సత్యవతీ దేవి యొక్క తండ్రి పేరు దాశరాజు. అంటే అది పేరు. ఆ దాశరాజు అంటే జాలరి వాళ్ళ యొక్క రాజు అని అర్థం. అది ఇన్ని అర్థాలు ఉన్నాయి దాశ అన్నాడు. ఈయన మత్స్యగా మరి అవతారం ఎత్తాడు కదా, మరి స్వామి మత్స్యావతారం ఎత్తినప్పుడు మరి ఈయన దాశ అవ్వలేదా? కాబట్టి ఇన్ని రకాలుగా ఈయన దాశార్హుడు అయ్యాడు అనమాట. సాత్వతాం పతి, సాత్వతులకు పతి. సాత్వతులు అంటే ఎవరు? సత్వగుణోపేతులకు పతి. మనలో ఎప్పుడైతే మనలో మంచితనం సత్వగుణం కనుక ఉన్నదో మన అందరికీ పతి అంటే కాపాడేవాడు, రాజు, మనల్ని రక్షించేవాడు అని అర్థం. మనల్ని కాపాడుతాడు. ఇంతేకాదు, సాత్వతం అనేది ఒక తంత్రం పేరు. తంత్రం అంటే ఏమిటి? మంత్రం కాదు, అదొక తంత్రం, ఒక తాంత్రిక క్రియ. అది కొంతమంది తాంత్రిక విద్యలు చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళలో ఒకళ్ళకి సాత్వతం అనేటువంటి పేరు. మీరు సాతాని వాళ్ళు అనే పేరు విన్నారు కదా, సాతాని జియ్యరు ఇవన్నీ. ఆ సాతాని వాళ్ళు అంటే ఎవరంటే సాత్వతులు అని అర్థం. వాళ్ళు అదే పేరు అలా అయిపోయి సాతాని వాళ్ళు అయిపోయింది, వికృతి అయిపోయింది అనమాట. ఈ యదువంశ రాజుల్లో సాత్వతులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళకు కూడా ఈయన నాయకుడు అని. అందుకనే చూడండి, సాతాని జియ్యరు అంటారు. సాతాని వాళ్ళు ఎప్పుడు విష్ణునామమే భరిస్తుంటారు. వాళ్ళకి ఇక్కడ ఊర్ధ్వ పుండ్రాలు అన్ని పెట్టుకుని వాళ్ళు సాతానులు ఎప్పుడు శైవులు కారు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా వైష్ణవ భక్తులే వాళ్ళు.
జీవో వినయతా సాక్షి ముకుందో అమిత విక్రమ అంభోనిధి అనంతాత్మ మహోదధి శయోంతక. ఇక్కడ జీవ అంటే దేహంలో, మన యొక్క శరీరంలో క్షేత్రజ్ఞ రూపంలో, అంటే మన యొక్క దేహానికి అధిపతి అనమాట ఆయనే. ఆ రూపంలో ఉండి మన యొక్క ప్రాణాలని నిలిపి ఉంచేవాడు. అంటే మనలో ఉన్న జీవం ఎంతసేపు ఉంటే అంతసేపు ఈ శరీరం నిలబడి మాట్లాడుతూ అన్ని చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ జీవం బయటికి వెళ్ళిపోతుందో శరీరం కట్టె అయిపోతుంది. అలాగే అందువలన ఇతనే మనలో ఉన్నటువంటి జీవుడు కూడా, జీవం కూడా ఇతనే. వినయిత సాక్షి, భక్తులలో ఉన్నటువంటి వినయత భావాన్ని అంటే సత్ప్రవర్తనని ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాడు. సీయింగ్ ఆయన అసలు ప్రతి వాళ్ళని ఎప్పుడూ చూడగలిగినటువంటి సర్వసాక్షి ఆయన ఏం చూస్తున్నాడు? మన యొక్క సత్ప్రవర్తనని చూస్తాడు, దుష్ప్రవర్తనని చూస్తాడు. కాబట్టి మనం ఆయన ఎప్పుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి భావన మన మనసులో పెట్టుకుని ఎప్పుడూ సత్ప్రవర్తనగానే మనం ఉండటానికి మనం ప్రయత్నిస్తుండాలి. ఎందుకంటే పక్క నుంచి వాడు చూస్తున్నాడు. మనం అనుకుంటాం, మా నాన్న లోపల ఉన్నాళ్లే, ఇప్పుడు కనబట్టలేదు కాబట్టి నేను ఈ జేబులోంచి ఒక 2 రూపాయలు నేను నోటు లాగేస్తాను అని కొడుకు అనుకోవచ్చు. కానీ వీడిని చూసేవాడు భగవంతుడు చూస్తూనే ఉన్నాడు, ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు. అది మన భావంలో ఎప్పుడు ఉండాలి. మనం దొంగతనంగా మనం ఏదో చేయబోతున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, తలుపులు వేసుకుని చేసేస్తున్నాం అనుకోవడం పొరపాటు. అది ఎప్పుడు మనకి సాక్షి ఉన్నాడు పైన. ఆయన ఎల్లప్పుడూ మనల్ని గమనిస్తూనే ఉన్నాడు, మనల్ని చూస్తూనే ఉన్నాడు, సాక్షిభూతుడుగా ఉంటాడు ఆయన. అలా వినయత సాక్షి ఆయన. ఇంకా ఏంటి అంటే మన యొక్క ఆత్మస్వరూపాన్ని ఆయన చూస్తాడు. ఆత్మస్వరూపం ఏం చేస్తున్నది అని గమనిస్తాడు. ముకుంద, ముకుందుడు అని మనం అంటాం కదా, ఏ ముకుంద వాసుదేవ అని అనుకుంటున్నాం. ముకుందుడు అంటే అంటే ముక్తి, ముక్తిని ఇచ్చేవాడు, ముక్తిని మనకి వరంగా ప్రసాదించేవాడు ముకుందుడు. అమిత విక్రమ, మహాపరాక్రమవంతుడు, ఎంతో గొప్ప విక్రమం కలిగినటువంటి వాడు. ఎలాగ ఆయన అమిత విక్రముడు అని చెప్పుకుంటాం? ఆయన కాదా? ఆయన ఎప్పుడు అమిత త్రివిక్రమ రూపంలో ఆయన 3 అడుగుల్లో 3 లోకాల్ని వ్యాపించాడే. అంటే ఆయన పరాక్రమం ఎలా చూపించాడు అక్కడ? ఆ విక్రమోపేతుడు ఆయన. అందువలన ఆ త్రివిక్రముడుగా 3 లోకాల్లోనూ ఈ మొత్తం స్వర్గ, మత్స్య, పాతాళ లోకాలు, ఈ 3 లోకాలని ఆయన ఆక్రమించాడు తన యొక్క అడుగులతోటి. అంతటి మహా అమిత విక్రముడు ఆయన. అంభోనిధి, అంబ అంటే నీరు, జలం అని ఒక అర్థం. కానీ అంబ అనేవాళ్ళు దేవతలు కూడా. అంబస్సులు అనేవాళ్ళు. అంబస్సులు అంటే దేవతలు, పితరులు, మనుష్యులు, రాక్షసులు. అంభోనిధి, ఇక్కడ అంబస్సులు అంటే 4 రకాలు దేవతలు, మనుష్యులు, రాక్షసులు, పితృదేవతలు. వీళ్ళందరినీ కూడా అంబస్సులని అంటారు. ఈ అంబ అనే శబ్దంతో వీళ్ళ పిలువబడుతున్నారు. అంటే వీళ్ళందరూ కూడా తనలోనే ఉన్నారు. సరసామస్మి సాగర. అంభోనిధి అంటే ఏమిటి? ఇందాక మనం అనుకున్నాం కదా, అంబ అంటే నీళ్ళని. ఈ నీళ్లు జలనిధి అంటే ఏమిటి? సాగరం. ఈ సాగరంలో, ఈ సాగరం తనే నేనే సముద్రుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన. సరసామస్మి సాగర, ఇది భగవద్గీతలోనే చెప్పబడింది. అంటే సరస్సులు అన్నిట్లో ఎన్ని ఉన్నాయో, జలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిట్లోనూ సాగరుణ్ణి నేనే అని ఆ గీతాచార్యుడు చెప్పాడు. తాని వా ఏతాని చత్వారి అంబాంసి దేవాః మనుష్యాః పితరో అసురాః. అంటే ఈ 4 రకాలుగా వీళ్ళందరినీ చెప్పబడుతున్నారని చెప్పానే. ఇది తైత్తిరీయ బ్రాహ్మణంలో ఉన్నది. అనంతాత్మ, దేశకాల పరిమాణానికి కూడా సరిపోనిది అనంతమైనటువంటి ఆత్మ. అన్ని విశ్వాత్మలు, ఈ విశ్వంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రజలు ఉన్నారు,
వాళ్ళందరిలోనూ తను ఆత్మగా ఉన్నాడు. ఈ పశుపక్ష్యాదులన్నీ ఉన్నాయి, వీటన్నిటిలోనూ ఉన్నాడు. అంటే ఈ విశ్వము మహా గొప్పదైనటువంటి ఈ మొత్తం అంతరాళంలో ఉన్నటువంటి అంత జీవకోటిలో కూడా ఈయన ఉన్నాడు. అందుకని ఈయన అనంతాత్ముడయ్యాడు. ఇంకా ఎవరికి మనం ఇంకా పోనీ ఇలా చూద్దాం. ఆత్మ ఈయన్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంటే ఆయన ఎలా దొరుకుతాడు? ఆయన ఇంతే ఉన్నాడు, ఇక్కడి నుంచి ఇక్కడ పక్క గదిలో దాకా వెళితే సరిపోతుంది, చాలదు. ఇంకా అవతల అనంతమైనటువంటిది ఆయన ఈ పరిమాణం. ఆయన దగ్గరికి మనం చేరుకోవాలంటే మనం ఎంత ఎదగాలి? మన ఎదగటం అంటే శారీరకంగా కాదు, మన బుద్ధిగా మనం ఎదగాలి. ఎదిగి ఆయన మనం చూడటానికి మనం ప్రయత్నం చేయాలి, ఆయన అందుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం అందుకోవడానికి ప్రయత్నం చెయ్యమని చెప్తున్నాడు. ఆయన అనంతుడు అయినటువంటి ఆత్మ అయింది. మహోదధిశయ, ఉదధి అంటే సముద్రం, జలనిధి. మహోదధి అంటే మహాసముద్రం. సముద్రంలో ఆయన శయ, ఆయన నిద్రిస్తూ ఉంటాడు. అంటే ఒక విధంగా ఏం చెప్పాలంటే ఈ ప్రళయకాలంలో ఈ జీవరాశుల చూడలేదు ఇక్కడ సురేష్, ఈ ప్రళయకాలంలో ఈ మొత్తం అంతా జగత్తంతా ఏక ఆర్ణవం. ఆర్ణవం అంటే సముద్రం. ఈ సముద్రంలో ఒకే సముద్రంగా అయిపోతుంది అన్నమాట. మొత్తం జగత్తంతా ఈ నీళ్ళలో మునిగిపోయినప్పుడు దాంట్లో ఆయన శయనిస్తాడు. వటపత్రశాయిగా ఆయన శయనిస్తాడు. అందువలన ఆయన్ని మహోదధిశయ అని అన్నారు. అంతకహ అంటే అంతమొందించేవాడు, అంటే కాలం తీరిన, అంటే యమరూపంలో కూడా ఆయనే ఉన్నాడు అని. అంతకుడు అంటే యముడు. ఆయన ఆ యముడి యొక్క రూపంలో తనే ఉండి కాలం తీరిన వాళ్ళందరినీ ఆయన్ని ఆ యమలోకానికి పంపించేసేవాడు. అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర ప్రమోదన ఆనందో నందనో నంద సత్యధర్మా త్రివిక్రమ. అజహ అనే పదం, ఈ పేరు ఈయనకి ఉన్నది. అజహ అంటే ఏంటి? జహ, జ అంటే పుట్టడం. అజహ పుట్టనివాడు, అంటే ఈయనకి పుట్టుక లేదు, మరణము లేదు. అజహ అంటే ఈయనకు పుట్టుకే లేదు. ఇంకొక అర్థం ఉంది, ఈయనకి పుట్టినవాడు ఎవరు? మన్మథుడు. ఆ అంటే విష్ణువు అని ఏకాక్షర నిఘంటు అప్పన్నా కరెంట్ పోయిందా? అక్కడ కరెంట్ పోయి ఉంటుంది బామ్మ. అమ్మ నేను అమ్మాయిది ఫేస్బుక్ లో పెట్టామమ్మా. అమ్మాయిదా? పాప ఇది శ్రీవర్షినిది ఏంటి? నేను దాని ప్రోగ్రామ్ అయింది కదా. దాని ప్రోగ్రామ్ ఏం అవ్వలేదే నిన్న. అవ్వలేదా? లేదు. మొన్న అయింది ఋషిదేనా? రిషిదే. నాన్న అన్నాడు 4:30కి. పాప నాన్న అన్నారమ్మా. కాదు, దానికి అదేదో ఇంతకు ముందు ఎప్పుడో ఏదో అయిన కాంపిటీషన్ది అది అన్నమాట. అది ఫేస్బుక్ లో కాదు, వాళ్ళది వేరేగా ఉంది, కండక్ట్ చేశారు అది. ఓకే.